వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండలం లింగంపల్లి గ్రామంలో స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వివేకానందుడి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు పాల్గొని వివేకానందుడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన వివేకానంద దేశానికి, యువతకు స్ఫూర్తిదాయకుడని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, గ్రామ పెద్దలు, యువకులు, చిన్నారులు పాల్గొన్నారు. నా వ్యక్తిగత విషయానికి వస్తే కొన్నిసార్లు పెద్ద పెద్ద సమస్యలని ఎదుర్కోవడం జరిగింది. ఆ సమయంలో కూడా ఎంత మనము నిక్కచ్చిగా ఉన్నప్పటికీ కూడా అప్పుడప్పుడు కొంచెం నెగిటివ్ ఆలోచనలోకి వెళ్ళే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ టైంలో నేను ఇట్లా వెళ్తూ ఒక స్కూల్ గోడ మీద ఒక కొటేషన్ చదివిన, బలమే జీవనం బలహీనతే మరణం అని. ఆ ఒక్క పదంతో నేను మళ్ళీ నాకు రీఎనర్జీ వచ్చింది. ఆ రోజు నుంచే నిర్ణయం చేసుకున్నా, ఏమని, మన గ్రామంలో కూడా ఒక వివేకానంద విగ్రహం ఏర్పాటు చేయాలి అనే సంకల్పం బలంగా నాటుకుపోయింది. సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే అని ఆ మహానుభావుడు చెప్పిన విషయమే అది. నాటి నుండి మన గ్రామ పెద్దలందరి సహకారంతో, ముఖ్యంగా వివేకానంద యూత్ అసోసియేషన్ బృందం అందరి సహకారంతో మనం ఏర్పాటు చేసుకొని ఈ రోజుకి 7 సంవత్సరాలు పూర్తయింది. 8వ సంవత్సరంలో అడుగుపెడుతున్నాం. ఈ మహానుభావుడి విగ్రహం మన గ్రామంలో ఉండడం మనందరి అదృష్టంగా భావించాలి. సో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. నమస్కారం. ఈరోజు వివేకానంద స్వామి జన్మదిన వేడుకలు మన గ్రామంలో జరుపుకుంటున్నాం. మన వివేకానంద హిందూ జాతిపిత కూడా ఆయనకు పిలవచ్చు. అయితే చిన్నతనం నుండి ఇప్పుడు ఈ చిన్నారులాగా ఉన్నటువంటి నరేంద్ర 1863 జనవరి 12న ఈయన పుట్టినటువంటి రోజు. అయితే అక్కడి నుంచి కూడా ఈ చిన్నతనం లోపల ఉన్నటువంటి ఈయన ఇంత వయసులో ఆయనకు అమోఘమైనటువంటి అయితే ఈయన యొక్క తల్లి భువనేశ్వరి దేవికి ఆల్రెడీ 3 ఆడపిల్లలు పుట్టిన తర్వాత నాకు మగపిల్లలు పుట్టలేరేమో అనే బాధతోని ఆమె శివుణ్ణి వేడుకోవడంతో అక్కడ మనకు పూజలు చేయండి అని చెప్పేయడంతో వీళ్ళు పూజలు చేసిన తర్వాత ఈయన వివేకానంద జన్మించాడు. కాబట్టి ఈయనను నరేంద్ర దత్త అనేటటువంటి పేరుతోని ఫస్ట్ పిలిచేది, ప్రేమగా నరేన్ అని కూడా ఈయన పిలిచేటటువంటి వారు. అయితే ఇట్లా చిన్నతనం నుండే ఆమె దైవభక్తిలో ఉన్నది, వీళ్ళు బాగా ఉన్నత కుటుంబంలో పుట్టినటువంటి వాడే. ఆయన కూడా మంచి సంఘం లోపల మంచి గౌరవం ఉన్నటువంటి వ్యక్తులే వాళ్ళ అమ్మ నాన్నలు కూడా. అయితే చిన్నతనం నుండి ఆయనకు కొంచెం భక్తి మీద వచ్చేసి హిందూ ధర్మాన్ని, మనం వచ్చింది హిందూ ధర్మం నుంచి కదా, హిందూ ధర్మం అంటే ఏమైంది, ఎట్లా ఇది పాడైపోతుంది, ధర్మం అంతా నాశనం అయిపోతుంది అనే ఉద్దేశంతో ఫస్ట్ ఈయన శ్రీరామ్ మంచిగా యుక్త వయసు వచ్చిన తర్వాత దేన్ని కూడా ఆయన విన్నా కూడా, ఇప్పుడు మన వాళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు అన్నయ్య ఇది చెప్పిండు, ఇప్పుడు ఏమున్నా ఈ రోజే కాదు పూలదండ వేసి చెప్పేటటువంటిది ఎప్పుడు కూడా ఈయన ఖచ్చితంగా మనం పాటించాలి అనేటటువంటిది. అయితే ఇట్లా ఎవరైనా చెప్పిండ్రు అనుకో, వివేకానందజీ ఏమనుకునేవాడు, తెల్లదూరలందరూ ఆయన పక్కకు చేరి ఆయన చెప్పే మాటలు విన్నారు అనమాట. సో ఆయన అట్లా ఒక స్పీచ్ చేయడానికి మన హిందూ మతంని ఫస్ట్ అంతర్జాతీయ వేదిక పైన మన హిందూ మతం ఔన్నత్యాన్ని తెలియజేసిన వ్యక్తి ఒక్కరే వివేకానంద స్వామి. సో ఆయన స్పీచ్లో అంత పవర్ ఉంది, ఎంతో మందిని ఆకర్షించుకున్నాడు. మన హిందూ మతం ఇప్పుడు ఇండియాలో కాకుండా కూడా బయట కూడా ఫాలో అయ్యే పరిస్థితి తీసుకొచ్చిండు. అదే కాకుండా యూత్కు మెయిన్ నిదర్శనం. ఆయన యంగ్స్టర్, ఆయన 39 సంవత్సరాలే బతికింది, కానీ అంత లోపల ఆయన ఒక యువత యొక్క ప్రాధాన్యతను అన్ని గ్రహించి యువతను ఉత్తేజపరిచే విధంగా ఎన్నో కొటేషన్స్ ఎన్నో రాశాడు. వివేకానంద స్వామి కొటేషన్స్ చదివితే మనిషికి ఎంతో, ఒక యువనికి ఎంత మెసేజ్ రావాలో అంత మెసేజ్ వస్తుంది. సో ఆయన కొటేషన్స్ చాలా భావపూరితమైనవి ఉంటాయి. సో మనం కూడా వివేకానందని ఆదర్శం తీసుకొని ఆయన
అడుగుజాల్లో నడిచి మన గ్రామాన్ని అలాగే మన దేశాన్ని అందరినీ మన ఎస్పెషల్లీ మన హిందూ మతాన్ని మర్చిపోకుండా దాని యొక్క గొప్పతనం పెంచేలాగా మనం ఆయన యొక్క స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలి. జై వివేకానంద. సంపదలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ వివేకానందుడు చాటి చెప్పింది జ్ఞానము వచ్చును వర్ధిల్లును అని. తన జ్ఞానాన్ని ప్రపంచమంతా కూడా వర్ధిల్లింపజేసిండు. మరియు అంతేకాకుండా హిందూ మతం మతం కాదు, ఇది ఒక మనిషి యొక్క జీవన విధానం. మన దేశంలో కాకపోయినా ఏ దేశంలో అయినా మనిషి ఎలా బ్రతకాలి, ఏ విధంగా ఉండాలనేటటువంటి ఒక మెసేజ్ని ప్రపంచమంతా కూడా ఆయన చాటి చెప్పిండు. మరియు అంతేకాకుండా యువకులు కానీ అధైర్యపడకుండా తన యొక్క ఆయన సూచించినటువంటి సూక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కసారి చదివితే మనిషి లోపల ఎంతో ధైర్యం వస్తుంది. మహాత్మా గాంధీ భగవద్గీతను నాకు ఇప్పుడు ఇబ్బంది అనిపిస్తే నేను భగవద్గీత చదివితే అందులో నాకు దానికి సరిపోయేటటువంటి ఆన్సర్ నాకు దొరుకుతుందని ఏ విధంగా చెప్పిండో, వివేకానందుని యొక్క జీవితంలో ఉన్నటువంటి సూక్తులు యువకులు కూడా ఒకసారి నెమరు వేసుకుంటే ఎన్నో రెట్ల శక్తి మనిషికి వస్తుంది. కాబట్టి అందరికీ ఆదర్శవంతమైనటువంటి దేవుడు కాబట్టి అందుకే ఆయనను స్వామి అని సంబోధిస్తారు. జై స్వామి వివేకానంద. చేసినటువంటి కార్యక్రమంలో అందరూ పాల్గొన్నందుకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. కానీ వివేకానంద నడిచే అడుగుజాడలు నడవడానికి ప్రయత్నం చేయాలి ప్రభుత్వం. అయితే యువతనే రాజ్యానికి ఎన్నుముక అంటున్నారు కదా, యువత ఏడ కోల్పోతున్నది, ఎక్కడ కోల్పోతున్నది అనేది దాన్ని తెలుసుకొని గ్రహించాలి, ప్రతి ఒక్కరు గ్రహించాలి. ఆడ గ్రహించగానే తప్పు ఏడ జరుగుతున్నా అనేది మన ప్రతి ఒక్కరు మన పిల్లలకు మనం ఏం చేస్తున్నాము, జై శ్రీరామ్ అని నేర్పాలి కంపల్సరీ. ప్రతి ఒక్కరు పెద్ద మర్చి చిన్నలు గంటలవాడ పెద్దలు గంటలవాడని జై శ్రీరామ్ అని మనం అనుకున్నాలి ముందుగా. మేము అది తప్పుతున్నాం, అది తప్పి అది ఒక ఏమనుకుంటున్నా అంటే అది అంటే మేము చిన్నగా అయితే మేము జై శ్రీరామ్ అంటే చిన్నగా అయితే మేము అది పోతున్నది. అయితే సమస్య ఏమున్నా అంటే అన్ని మతాలు అన్ని ఇదే అంటున్నారు, ఆ మతాలు అంటున్నారు. కానీ మనం ఎంత పూర్వం నుంచి మనదే గొప్పతనం అనేది వాళ్ళ లోపల అంటున్నారు, కానీ దాన్ని పాటిస్తలేరు. దాన్ని మెయిన్ పాటించడానికి ప్రయత్నం చేయాలి. పిల్లలకు చిన్నపిల్లలకు నేర్పుడు అదే నేర్పాలి మనం ముందుగా. వారం కేటాయించుకొని అందరూ ఐక్యంతో గుడికోకడ అది చేస్తుండాలి కంపల్సరీ. అది గుడికోకడ తప్పు నేర్చుకోవాలి, పిల్లలకు నేర్పాలి మనము చెప్పడం జరిగింది. కేవలం జయంతి ఉన్నప్పుడే పూలమాలలు వేసి తర్వాత మొహం చాటేయడం కాకుండా కనీసం ఒక్కటైనా ఆచరణలో ఉండాలని చెప్పేసి యువత